సినిమా సిటీకి 2000 ఎకరాలు ఇవ్వండి, పారదర్శకతకు ఆన్లైన్ టికెట్ అమలు చేయాలి, అటవీ ప్రాంతాల్లో షూటింగ్ ఛార్జీలు తగ్గించాలి, ఆఫీసులు బస్టాండ్లో షూటింగ్కు అనుమతి ఇవ్వండి, 4 కోట్ల పెండింగ్ రైతును విడుదల చేయండి, ఎఫ్డీసీకి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన ఎఫ్డీసీ అంటూ చూస్తున్నాం. సో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే అది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సా లేకపోతే ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సా? మీరు తెలంగాణకు సంబంధించినటువంటి ఎఫ్డీసీకి నివేదిస్తున్నారా, ఏపీకి సంబంధించినటువంటి ఎఫ్డీసీకి నివేదిస్తున్నారా అనేది కొంత తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో దాని మీద డిపెండ్ అయ్యి మీరు డబ్బులు విడుదల అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఎందుకంటే ఇలా చాలా ఉంటాయి. మన 4 కోట్ల పెండింగ్ రాయితీలు అంటా ఉన్నారు. 4 కోట్ల పెండింగ్ రాయితీలు ఏంటివి, అవి ఏపీవా తెలంగాణవా క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు చేస్తాం, అందుకు 1500 నుంచి 2000 ఎకరాల భూమిని కేటాయించండి అంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పలు వినతులతో కూడినటువంటి లేఖను అందించారు. గత ప్రభుత్వం 2020లో హైదరాబాద్లో సినిమా సిటీ ఏర్పాటు కోసం భూములను ఇస్తామని ప్రకటించింది. ఆ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోల నిర్మాణం, అత్యుత్తమ సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పింది. అంతేకాకుండా ప్రభుత్వం కేటాయించే భూముల్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తుందని, విమానాలు తిరిగేలా ఒక ఎయిర్ స్ట్రిప్ ని కూడా నిర్మించేలా ప్రతిపాదించింది. కానీ ఇప్పటి వరకు ఏది ముందుకు పడలేదు. ఇదే అంశాన్ని ప్రధానంగా సినిమా పరిశ్రమ ఎఫ్డీసీ ముందు ఉంచింది. ప్రస్తుత ప్రభుత్వం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 24 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా సినిమా సిటీ నిర్మాణానికి భూములను కేటాయించాలని కోరింది. ఇక టికెట్ల పారదర్శకత ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. పెద్ద సినిమాల విడుదల సమయంలో బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతుంది. దానికి చరమగీతం పాడేలా ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పరిశ్రమ ప్రతిపాదించింది. సో ఖచ్చితంగా మీరు ఈ సినిమా పరిశ్రమలో తెలంగాణ వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహిస్తే ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు అదే విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దర్శకుల విషయంలో కావచ్చు, సినిమా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్ల విషయంలో కావచ్చు, నిర్మాతల విషయంలో కావచ్చు, ఇంకా అన్ని రకాల 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి టెక్నికల్గా ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరినీ కూడా ఈరోజు తెలంగాణ వారిని మీరు ఖచ్చితంగా గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా మీకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది అనేది ఈరోజు తెలంగాణ ఈ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను. చూడాలి మరి.